హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 22 జూన్ 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. సో ఈ రోజుకి మన యొక్క కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ థింగ్, ఒక ఇండెక్స్ అనేది మనకి వార్తలో వచ్చింది. సో గాయస్, మనకి మెయిన్గా చూస్తే ఈ యొక్క సూచీకి సంబంధించి చూస్తే ఈ రోజు వచ్చేసరికి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ అనేది మనకి వార్తలో ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ ప్రపంచ పెట్టుబడుల రిపోర్ట్ అని చెప్పొచ్చు. సో ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక ఇండెక్స్, ఒక సూచి మనకి వార్తలో ఇచ్చింది. సో ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి పెట్టుబడులకు సంబంధించి సో మొత్తంగా ఈ 2021వ సంవత్సరంలో మనకి ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఏ ఏ దేశాలు మనకి రిపోర్ట్లో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి, టాప్ ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇటువంటి అంశాలకు సంబంధించి ఈ యొక్క రిపోర్ట్ అనేది వెలువరించడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 రిపోర్ట్ అని చెప్పే ఒక రిపోర్ట్ మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు ఏవి అండ్ అదే విధంగా తీసుకుంటే మన భారతదేశం యొక్క స్థానం ఎంత. మెయిన్గా తీసుకుంటే మనకి ఏ యొక్క పోటీ పరీక్షలో కూడా టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి యొక్క దేశాలకు సంబంధించి అండ్ అదే విధంగా తీసుకుంటే అండ్ మన భారతదేశం యొక్క స్థానం ఎంత, ఈ యొక్క అంశాల పట్ల ఎక్కువగా కూడా మనకి బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించింది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మనం ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఇండెక్సెస్కి సంబంధించి బిఫోర్ ఇప్పటి వరకు కూడా మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాక నియర్లీ 20 రిపోర్ట్స్, 20 ఇండెక్సెస్ అనేది చూడడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఒక ఇండెక్స్ గురించి అయినా, ఒక సూచి గురించి అయినా సరే మనకి డెఫినెట్గా ఈ యొక్క పోటీ పరీక్షలు అడిగే పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఇండెక్సెస్కి సంబంధించి ఎటువంటి బిట్స్ అడుగుతారు అంటే సంస్థలకి సంబంధించి ఏ యొక్క సంస్థ దీనిని ప్రవేశపెట్టింది, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించబడుతుంది అండ్ మెయిన్గా తీసుకుంటే ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క అంశాలకు సంబంధించి మనకి ఎక్కువగా కూడా బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఆ మంత్రిత్వ శాఖకు ప్రస్తుతం మనకి మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు, ఈ యొక్క అంశాల పరంగా మాత్రమే మనకి యొక్క ఇండెక్సెస్కి సంబంధించి ఈ యొక్క వార్తలో నిలిచినటువంటి అంశాల పట్ల మనకి ఈ యొక్క బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఎక్కువగా కూడా మనకి యొక్క సూచీల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా బిఫోర్ 2 monthsలో ఏ యొక్క సూచీలు అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేయబడ్డాయి అవి కావచ్చు, లేదంటే ఏదైనా సరే బిఫోర్ 2 monthsలో ఉన్నటువంటి ఏ యొక్క ఇండెక్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్క ఇండెక్స్ గురించి కూడా అబ్జర్వ్ చేయండి. ఆ యొక్క అంశాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి రిపోర్ట్ 2021. సో ఈ యొక్క మనకి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి యొక్క రిపోర్ట్లో టాప్ ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాలు. సో చాలా ఇంపార్టెంట్, మనకి యొక్క టాప్ ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాలు ఏవి అండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి దీన్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది. సో ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే UNCPAD. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఈ యొక్క సంస్థకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా మనకు చూసాం. ఈ యొక్క UNCPAD సంస్థ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అని చెప్పాం. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ. సో ఈ యొక్క UNCPAD సంస్థ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి జెనీవా, స్విట్జర్లాండ్. దీని యొక్క ప్రధాన కార్యాలయంగా ఈ యొక్క UNCPAD అనే ఒక సంస్థను అయితే నిర్వహించబడుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే ఈ యొక్క సంస్థ కనుక వార్తలు నిలిస్తే, అది కూడా మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు కనుక ఏవైనా వార్తలు నిలిస్తే ఆ యొక్క సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ అండ్ మెయిన్గా ఆ యొక్క సంస్థ ఎక్కడ నిర్వహించబడుతుంది. సో ఈ యొక్క అంశాలు అనేది ఎక్కువగా కూడా మనకి అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే UNCPAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ డెవలప్మెంట్ అనే ఈ యొక్క సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయంగా పనిచేసినటువంటి ఈ యొక్క సంస్థ. సో మనకి ఇది వచ్చేసరికి ఐక్యరాజ్య అనుబంధ సంస్థ UNO, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క UNO యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి UNCPAD ఈ యొక్క సంస్థ వారు వెలువరించినటువంటి రిపోర్టే మనకి ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021. సో ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021కు సంబంధించి
టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా. సో టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు వచ్చేసరికి మనకి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 156 మిలియన్ యుఎస్ఏ డాలర్స్ అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క నెంబరింగ్ అనేది కూడా మనకి ఏ యొక్క దేశం అంటే యుఎస్ఏ దేశం టాప్ ఫస్ట్ ప్లేస్లో నిల్చోవడం జరిగింది. అండ్ 156 బిలియన్ డాలర్స్ అని చెప్పవచ్చు యుఎస్ డాలర్స్. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి చైనా. సో ఎంత మనకి యొక్క చైనా దేశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది, 149 బిలియన్ యుఎస్ డాలర్స్తో ఈ యొక్క చైనా అనేది సెకండ్ స్థానంలో నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ హాంకాంగ్. సో హాంకాంగ్ అన్న కూడా మనకి ఇది ఒక చైనాకి సంబంధించినటువంటి దేశంగానే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క హాంకాంగ్ అనేది థర్డ్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది, మనకి 119 బిలియన్ యుఎస్ డాలర్స్తో ఈ యొక్క హాంకాంగ్ అనేది వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క టాప్ 3 ప్లేసెస్లో నిలిచినటువంటి ఈ యొక్క దేశాల జాబితా తీసుకుంటే యుఎస్ఏ 156 బిలియన్ యుఎస్ డాలర్స్ అని, అండ్ అదేవిధంగా చైనా 149 బిలియన్ యుఎస్ డాలర్స్, అండ్ హాంకాంగ్ 119 బిలియన్ యుఎస్ డాలర్స్. సో ఈ యొక్క 3 దేశాలు కూడా మనకి టాప్ 3 ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాల జాబితాలో ఉన్నటువంటి దేశాలుగా చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన భారతదేశ స్థానం. సో ఈ యొక్క ఇండెక్స్లో మన భారతదేశానికి ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే మనకి 64 బిలియన్ యుఎస్ డాలర్స్ తోటి మన భారతదేశం 5th ప్లేస్లో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్స్, ప్రపంచ మనకి మెయిన్గా తీసుకుంటే పెట్టుబడుల సంస్థల రిపోర్ట్ 2021లో మన భారతదేశం స్థానం ఎంత అని అడిగే పాసిబిలిటీ మనకి చాలా ఎక్కువగా ఉంది. సో ఆ యొక్క స్థానం తీసుకుంటే మన భారతదేశం స్థానం వచ్చేసరికి 5th ప్లేస్. సో 64 బిలియన్ యుఎస్ డాలర్స్ తోటి మన భారతదేశం 5th ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పటికీ కూడా అనేక సంస్థలకు సంబంధించి అనేక ఇండెక్సెస్ అనేది మనకి విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ప్రతి ఇండెక్స్లో కూడా మన భారతదేశానికి ఎన్నవ స్థానం ఉంది అండ్ ఏ స్థానంలో మన భారతదేశం ఉంది, ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్గా తీసుకుంటే టాప్ 3 ప్లేసెస్, సో టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా. సో ఈ యొక్క అంశాలు అనేది మనకి ఎక్కువగా కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంది. మేబీ మనకి కనుక ఈ యొక్క అంశానికి సంబంధించి ఎగ్జామ్లో కనుక వస్తే ఎటువంటి బిట్స్ అడుగుతారు అంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021 టాప్ 3 ప్లేసెస్ అని చెప్పి అడుగుతారు. అండ్ మన భారతదేశం స్థానం ఎంత, 5th ప్లేస్. సో మన భారతదేశానికి ఈ యొక్క స్థానంలో మన ఎంత అంటే 64 బిలియన్ యుఎస్ డాలర్స్. అండ్ దీన్ని విడుదల చేసినటువంటి సంస్థ, ఈ యొక్క నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే UNCPAD, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఇది మనకి UNO, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క సంస్థ మనకి ఈ యొక్క వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. సో ఈ యొక్క అంశాల పట్ల మనకి ఎక్కువ శాతం అనేది బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క సంస్థలకు సంబంధించి, ముఖ్యంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కనుక వస్తే ఆ యొక్క అనుబంధ సంస్థలకు సంబంధించి ముఖ్యంగా మనకి ఈ యొక్క ప్రధాన కార్యాలయాలు, సో మనకి మెయిన్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన కార్యాలయాల పట్ల అండ్ టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు అండ్ మన భారతదేశ స్థానం, సో ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తనటువంటి ఫస్ట్ టాపిక్, ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి నివేదిక 2021. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తనటువంటి మరొక అంశం, అది మరొక ఇండెక్స్ అని కూడా చెప్పవచ్చు, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని చెప్పవచ్చు. సో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మనకి ఒక స్వదేశీ సూచి మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే డిస్కస్ చేసాం. మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనకి ఎక్కువ శాతం అడిగినటువంటి ఇండెక్సెస్ అని చెప్పి చూసాం. సో మనకి ఎక్కువ శాతం అడిగినటువంటి సూచీల జాబితా కూడా చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మరొక సూచి అని చెప్పవచ్చు. సో మరొక సూచి ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. అదేంటి అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ సూచి. చాలా ఇంపార్టెంట్, మనకి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని చెప్తా. సో ఈ యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే ఈ యొక్క ఇండెక్స్కి సంబంధించి మనకి ఏ ఏ దేశాలు మనకి స్థానం ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డాయి అండ్ అదేవిధంగా తీసుకుంటే మన భారతదేశం స్థానం ఎంత. సో మెయిన్గా టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు ఎక్కువ శాతం కూడా మనకి ఈ యొక్క టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే మనకి టాప్ 5 ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య. సో ఈ యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మనకి ఈ యొక్క ఈజ్ ఆఫ్ ఇండెక్స్ అంటే స్వదేశీ సూచికి సంబంధించి నగరాలను, సో మన యొక్క స్వదేశీ నగరాలను బేస్ చేసుకొని వస్తున్నటువంటి ఒక సూచిని అని చెప్పవచ్చు. సో మోస్ట్ లివబుల్ సిటీస్ గురించి వివరించేటువంటి విడుదల చేసినటువంటి ఒక సంస్థనే మనకి ఈ యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.
చాలా ఇంపార్టెంట్. మన యొక్క దేశంలో ఉన్నటువంటి నగరాల్లో మోస్ట్ లివబుల్ సిటీస్ ఇన్ సో ఈ యొక్క అంశాల గురించి విడుదల చేసినటువంటి నివేదిక. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క మోస్ట్ లివబుల్ సిటీస్ గురించి మనం ఒక ఇండెక్స్ అనేది విడుదల చేసినటువంటి అంశం గురించి చూసాం. అండ్ మెయిన్గా తీసుకుంటే టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య తీసుకున్నాం. ఆ రోజు మనకి ఆ యొక్క సమయంలో మనకి టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం వచ్చేసరికి బెంగళూరు అని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఆ విధంగా మనకి మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించి ఇటీవల కాలంలో కూడా డిస్కస్ చేసాం. మరలా మనకి ఈ రోజు యొక్క ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది వార్తలో నిలిచింది. స్వదేశీ సూచి ఇటీవల కాలంలో నగరాలకు సంబంధించి చూసాం. ఈ రోజు వచ్చేసరికి స్వదేశీ నగరాలకు సంబంధించినటువంటి ఒక సూచి మనకి మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించినటువంటి ఒక సూచి విడుదల చేసి వార్తలో నిలిచిందని చెప్పవచ్చు. సో ఆ యొక్క విడుదల చేసినటువంటి సంస్థ ఏది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క సిటీస్కి సంబంధించి విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే సిఎస్సి. ఇటీవల కాలంలో కూడా మనం ఈ యొక్క సిఎస్సి సంస్థకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సిఎస్సి సంస్థ. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే మనకి మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించి ఒక జాబితాను విడుదల చేసినటువంటి సంస్థ మనకి ఈ యొక్క సిఎస్సి. సిఎస్సి అనగా మనకి ఏంటి అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఈ యొక్క సంస్థ విడుదల చేసినటువంటి సూచి మనకి మోస్ట్ లివబుల్ సిటీస్ గురించి ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్సి వారు విడుదల చేసినటువంటి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించి విడుదల చేసిన జాబితాలో టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కడా కూడా మనం మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా అండ్ ఇండెక్స్లో ఉన్నటువంటి దేశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం వచ్చేసరికి బెంగళూరు, అండ్ సెకండ్ వచ్చేసరికి చెన్నై, అండ్ థర్డ్ మనకి సిమ్లా. సో మనం చాలా ఇంపార్టెంట్ మనకి సిమ్లాకి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క సిమ్లాకి సంబంధించి చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక స్టేట్స్ మనకి ఈ యొక్క అంటే ఇంపార్టెంట్ స్టేట్స్ మనకి లివబుల్ సిటీస్ అని చెప్తాం. సో ఆ యొక్క ప్రాంతాలు ఆ యొక్క రాష్ట్రాల జాబితా తీసుకుంటే మనకి ఏమున్నాయంటే బెంగళూరు సిటీ, అండ్ అదేవిధంగా తీసుకుంటే చెన్నై, అండ్ మెయిన్గా తీసుకుంటే సిమ్లా, అండ్ ఫోర్త్ వన్ భువనేశ్వర్, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బాంబే. సో ముంబై అని చెప్పి అంటాం. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి నగరాలకు సంబంధించి విడుదల చేసినటువంటి సూచి ఏది అంటే సిఎస్సి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఈ యొక్క సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు విడుదల చేసినటువంటి మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించి ఈ రోజు మనకి ఈ యొక్క టాప్ 5 ప్లేసెస్లో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే బెంగళూరు, చెన్నై, సిమ్లా, భువనేశ్వర్ అండ్ బాంబే. సో ఈ యొక్క టాప్ ప్లేసెస్లో నిలిచినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క సిటీస్కి సంబంధించి ఇటీవల కాలంలో కూడా నియర్లీ మనం 2 months బ్యాక్ చెప్పాం. కొన్ని యొక్క మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని కూడా డిస్కస్ చేసాం. అండ్ ఈ యొక్క మోస్ట్ లివబుల్ సిటీస్ మరొకసారి మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. తరచూ వార్తలో నిలిచినటువంటి అంశాలు కనుక ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకంటే మనకి ఎక్కువ శాతం మరలా ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో ఆ యొక్క అంశాల పట్లే బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఈజ్ ఆఫ్ లివింగ్ వారు ప్రవేశపెట్టినటువంటి ఒక సూచి. మనకి మెయిన్గా మోస్ట్ లివబుల్ సిటీస్కి సంబంధించి ఈ రోజు విడుదల చేసినటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు విడుదల చేసినటువంటి ఒక సూచి. సో ఈ యొక్క సూచీలో మనకి టాప్ 5 ప్లేసెస్లో ఉన్నటువంటి యొక్క రాష్ట్రాలు మనం ఈ రోజు చూడడం అయితే జరిగింది. బెంగళూరు, చెన్నై, అండ్ అదేవిధంగా షిమ్లా, భువనేశ్వర్ అండ్ బాంబే. సో ఈ యొక్క టాప్ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. యోగా అని చెప్పి ఒక యాప్ వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క అంశానికి సంబంధించి యోగా అనే ఒక యాప్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్ WHO వారికి సంబంధించినటువంటి యోగా అని చెప్పి ఒక యాప్ అనమాట. సో మనం నిన్నటి రోజున కూడా చూసాం. మన యొక్క భారతదేశానికి సంబంధించే కాకుండా ప్రపంచ యోగా దినోత్సవం. సో నిన్నటి రోజున 7వ వార్షికోత్సవ దినోత్సవం అని చెప్పి ప్రపంచానికి మన యొక్క యోగాని పరిచయం చేసినటువంటి దేశం ఏది అంటే భారతదేశం.
చాలా ఇంపార్టెంట్ బిట్ మనం నిన్నటి రోజున కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో 7వ వార్షికోత్సవ దినోత్సవం అని చెప్పొచ్చు. సో ప్రపంచ యోగ దినోత్సవం. సో ఆ యొక్క యోగా దినోత్సవానికి సంబంధించి యోగాను దేశాలకు పరిచయం చేసిన దేశం ఏది అంటే ప్రపంచానికి పరిచయం చేసిన దేశం మన భారతదేశం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మన యొక్క భారతదేశానికి సంబంధించి నిన్నటి రోజున మన యొక్క ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తూ సో ఈ యొక్క యాప్ని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ మనకి యోగా యాప్, WHOకి సంబంధించినటువంటి యోగా యాప్ అని చెప్తాం. ఇటీవల కాలంలో కూడా మనకి యోగా అని చెప్పి ఒక యాప్ ఉంది, కానీ ఇది మనకి టోటల్గా మనకి ఈ యొక్క సంబంధం అంటే ఒక చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ యొక్క యోగా యాప్ WHOకి సంబంధించినటువంటి ఒక యాప్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, చాలా ఇంపార్టెంట్, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ WHO ఈ యొక్క 3 సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటిది ఏర్పరచబడినటువంటి యొక్క యాప్ మనకి యోగా యాప్. చాలా ఇంపార్టెంట్, మన యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇటీవల కాలంలో మనకి ఎక్కువ శాతం వార్తలు నిలుస్తుంది. నియర్లీ మనకి 6 months నుంచి కూడా ప్రతిరోజు కూడా ఒక అంశంతో యొక్క WHO అనేది వార్తలో నిలుస్తుంది. సో ఆ యొక్క WHO సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అండ్ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ పట్ల అండ్ స్కీమ్స్ పట్ల, ఈ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో WHO అనేది మనకి నిరంతరం తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలలో ఒక అంశం కనుక ఆ యొక్క WHO పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు యొక్క యోగా యాప్, WHO అండ్ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, సో ఈ యొక్క ముగ్గురు యొక్క 3 సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి యొక్క యోగా యాప్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఈ యొక్క యాప్ అనేది మనకి ఇకపైన త్వరలో మనకి వాడుకలోకి రానుంది. చాలా ఇంపార్టెంట్ యాప్ మనకి యోగాకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్తాం. సో చాలా మంచి మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి చాలా అంశాలు చూసాం. సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్తాం, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి యొక్క మంత్రిత్వ శాఖ అండ్ అదేవిధంగా ఈ యొక్క యాప్ యోగా యాప్ని యొక్క WHO అండ్ అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వీరి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క యాప్ అనేది మనకి ఏ లాంగ్వేజ్లోకి రానుంది. సో ఇంగ్లీష్, హిందీ అండ్ అదేవిధంగా ఫ్రెంచ్. సో ఇంగ్లీష్, హిందీ అనేది ప్రతి ఒక్కరికి కూడా వాడుకలో ఉన్నటువంటి భాష అండ్ అదేవిధంగా తీసుకుంటే ఫ్రెంచ్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని UNO ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏ అయినా సంస్థలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల అండ్ ముఖ్యంగా ఆ యొక్క అంశాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అని చెప్పాను. సో న్యూఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, సో మనకి ఈ చాలా ఇంపార్టెంట్, ఇక న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ ఈ యొక్క సంస్థలు అంటే ఫ్రెంచ్ భాష అనేది మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భాష. సో ఐక్యరాజ్య సమితి కూడా మనకి ఉంది కనుక సో ఆ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అండ్ ఇంపార్టెంట్ భాష కాబట్టి మనకి ఈ యొక్క ఫ్రెంచ్ భాష అండ్ ప్రతి ఒక్కరికి మనకి ఈ యొక్క భారతదేశానికి కాబట్టి లేదా ఇతర దేశాలకు కూడా మనకి ఈ యొక్క అంశం హిందీ అండ్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క ఇంగ్లీష్ అనేది మనకి ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి సో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అండ్ UNO ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ఫ్రెంచ్. సో ఈ విధంగా ఈ యొక్క 4 భాష మనకి ఈ యొక్క 3 భాషలలో ఈ యొక్క యాప్ని విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క యాప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మనకి యోగా యాప్ అండి. ముఖ్యంగా ప్రతి ఒక్క అభ్యర్థి గమనించాలి, పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యేవారు ఎవరైనా సరే ఈ యొక్క యాప్కి సంబంధించి ఏ అంశాలు మనకు అడగడం జరుగుతుంది అంటే ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి యొక్క యోగా యాప్ అనేది ఏ యొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ దీన్ని నిర్వహించినటువంటి సంస్థలు ఏవి అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా. సో ఈ యొక్క 2 సంస్థలు అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఈ యొక్క 3 సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క యాపే మనకి యోగా యాప్ అండ్ అదేవిధంగా ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా యొక్క ప్రధాన కార్యాలయం చాలా ఇంపార్టెంట్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ అండ్ దీన్ని ఏ భాషల్లోకి మనకి దీన్ని ప్రవేశపెట్టారంటే ఇంగ్లీష్, హిందీ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఈ 3 భాషల్లో మనకి ఈ యొక్క యాప్ని విడుదల
విడుదల చేయడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క యాప్కి సంబంధించినటువంటి అంశాలు అనేది. సో ఈ విధంగా మనకి యొక్క బిట్స్ అనేది ఈ యొక్క యాప్కి సంబంధించి అడగడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యోగా యాప్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దివ్యాంగిత, చాలా ఇంపార్టెంట్, దివ్యాంగిత కేల్ కేంద్రాలు అని చెప్పి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. గైస్ ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి మనకి 2 days బ్యాక్ కూడా ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ సెంటర్స్ని 14 సెంటర్స్ని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది అని చెప్పి మనం ఇటీవల కాలంలో కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి మరొక అంశం వార్తలు నిలిచింది, చాలా ఇంపార్టెంట్, మనకి దివ్యాంగిత కేల్ కేంద్రాలు. సో కేల్ అన్నాం. సో ఈ యొక్క మొత్తం ఈ యొక్క సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది అర్థమవుతుంది. కేల్ ఆటలు. సో ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి సో వారికి కూడా మానసిక ఉత్సాహాన్ని పెంచేందుకు ఆటలు అని చెప్పి ఒక అర్థం అని చెప్పి చెప్పవచ్చు. సో వాటికి సంబంధించి ఒక కేంద్రాలను సెంటర్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ రోజు ఒక మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం మనకి వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశాలు ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి ఈ యొక్క అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో దివ్యాంగిత కేల్ అని చెప్పి ఒక అంశం మనకి వార్తలు నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే దీనిని నిర్వహించినటువంటి సంస్థ ఏది, అది యొక్క మంత్రిత్వ శాఖ ఏది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. చాలా ఇంపార్టెంట్, మనకి ఈ యొక్క మంత్రిత్వ శాఖ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ట్రేడ్ మార్కెటింగ్కి సంబంధించి కావచ్చు, అదే విధంగా తీసుకుంటే సోషల్ ఇష్యూస్ ఏవైనా సరే మనకి కనిపిస్తే ఆ యొక్క సోషల్ ఇష్యూస్కి సంబంధించి కూడా మనకి ఈ యొక్క మంత్రిత్వ శాఖ మాత్రమే కనిపిస్తుంది. ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పే ఈ యొక్క సంస్థ అనేది మనకి ప్రతిసారి తరచూ కూడా మనకి వార్తలు నిలవడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి కార్యక్రమమే మనకి ఈ యొక్క దివ్యాంగిత కేల్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క కేంద్రాలు సో వారికి సంబంధించి మానసిక ఉత్సాహాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంచేటువంటి ఈ యొక్క దివ్యాంగిత కేల్ సెంటర్స్ అంటే ఆటలు కార్యక్రమాలు. సో ప్రతి ఒక్కరికి కూడా మనం చూసాం ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క ఆటలు అనేది మరి ప్రతి ఒక్క మనిషి యొక్క మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుంది అండ్ వారికి మనోధైర్యాన్ని నింపుతుంది, వారి యొక్క బాధలను మరిపించేస్తుంది. సో ఆ విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంతో ఏర్పాటు చేసింది ఈ యొక్క దివ్యాంగిత కేల్ సెంటర్స్ అని చెప్పి చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్న సో దీనికి ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు అంటే తావర్ చంద్ గెహ్లాట్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ తావర్ చంద్ గెహ్లాట్ గారు. మనకి ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలిచినటువంటి మంత్రిత్వ శాఖ అండ్ అదేవిధంగా మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వీరికి సంబంధించి ఏ అంశాలు అయితే మనకి వార్తలు తరచూ నిలుస్తున్నాయో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా ఈ యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా మనకి ఎక్కువ శాతం ఈ యొక్క మంత్రిత్వ శాఖకు ఆల్మోస్ట్ మనకి యొక్క 20 days బ్యాక్ నుంచి ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఏదైనా అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా ఆ యొక్క సంస్థ అనేది ఎందుకు నిలిచింది, ఆ యొక్క మంత్రిత్వ శాఖ ఏ అంశంతో వార్తలు నిలిచింది, ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు తీసుకుంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పే ఒక మంత్రిత్వ శాఖ తావర్ చంద్ గెహ్లాట్ గారు వీరు మనకి మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు. సో ఈ రోజు మనకి ఒక మంత్రిత్వ శాఖ ఎందుకు వార్తలు నిలిచింది అంటే దివ్యాంగిత కేల్ కేంద్ర సెంటర్. సో దివ్యాంగిత కేల్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తూ సో దివ్యాంగులకు సంబంధించి ఆటలకు సంబంధించినటువంటి ఒక కేంద్రాలని ఏర్పాటు చేస్తూ ఈ రోజు మనకి ఈ యొక్క మంత్రిత్వ శాఖ అనేది వార్తలు నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఈ యొక్క సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రాష్ట్రీయ అంశాలు. సో రాష్ట్రీయ అంశాలకు సంబంధించి చూస్తే ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ చేయూత అనే ఒక స్కీమ్ మనకి వార్తలు నిలిచింది.
చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి వైఎస్ఆర్ చేయూత అని చెప్పి ఒక స్కీమ్ అనేది మనకి వార్తలు వచ్చింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి రెండవ విడత, సో మొదటి విడత కార్యక్రమం పూర్తి అయింది. సో రెండవ విడత కార్యక్రమాన్ని విడుదల చేస్తూ ఈ రోజు మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే ఒక కార్యక్రమం మనకి వార్తలు వచ్చింది. చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం అని చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే మహిళా సాధికారిత, సో మహిళల యొక్క అభివృద్ధి కోసం వారికి అనేక విధమైనటువంటి ప్రొవైడ్ చేసేటువంటి ఒక కార్యక్రమంతో ఏర్పాటు చేయబడింది మనకి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం. సో మనకి మొట్టమొదటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఫస్ట్ విడత విడుదల చేయడం అయితే జరిగింది. సో 18,780 రూపాయలను మనకి విడుదల చేశారు. సో మనకి ఈ రోజు వచ్చేసరికి ఒక రెండవ విడత కార్యక్రమంతో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం వార్తలో నిలవడం అయితే జరిగింది. సో మహిళా సాధికారిత కోసం సో ప్రతి సంవత్సరం మొత్తం మనకి 4 సంవత్సరాలు, సో 4 విడతలుగా మనకి ఈ యొక్క మొత్తాన్ని విడుదల చేయనున్నట్లుగా ఈ రోజు మనకి విడుదలించడం జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ చేయూత ప్రతి సంవత్సరం అంటే 4 విడతలుగా 4 సంవత్సరాల పాటు మనకి విడుదల చేయనున్నారు. సో ఈచ్ ఇయర్ వచ్చేసరికి ప్రతి విడతలో కూడా మనకి 18,780 రూపాయలు విడుదల చేయనున్నారు. మొత్తంగా తీసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ప్రకారంగా ప్రతి మహిళ అకౌంట్లో మనకి 75,000 రూపాయలను జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ విధంగా తీసుకుంటే 75,000 రూపాయలను 4 విడతల ద్వారాగా మనకి వీరు యొక్క వైఎస్ఆర్ చేయూత అనే ఒక కార్యక్రమం ద్వారా వారి అకౌంట్లలో జమ చేయడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీకి సంబంధించి మనం నిన్నటి రోజున కూడా ఒక అంశం డిస్కస్ చేసాం. సండే రోజు మనకి 10 లక్షల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ని పెట్టుకొని ఒక రికార్డు సృష్టించారు అని చెప్పి సో 13.6 సో 13.6 lakhs వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేశారు అని చెప్పి చూసాం. సో ఈ విధంగా అనేక అంశాలతోటి మనకి తరచూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది వార్తలు నిలుస్తుంది. సో రాష్ట్రీయ అంశాలకు సంబంధించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వార్తలు నిలుస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు ముఖ్యంగా రాష్ట్రీయ అంశాలు కావచ్చు, అంతర్జాతీయ అంశాలు కావచ్చు, ఏ ఒక్క అంశం అయితే మనకి వార్తలు నిలుస్తుందో ఆ యొక్క అంశాల పట్ల ముఖ్యంగా ఆ యొక్క అంశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క రంగాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఈ యొక్క ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎక్కువ శాతం కూడా మనకి ఈ యొక్క వార్తలు నిలిచినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు అనేది ఎక్కువ శాతం అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు యొక్క వైఎస్ఆర్ చేయూత అనే ఒక కార్యక్రమంతో మహిళా సాధికారిత కోసం ప్రారంభించినటువంటి యొక్క కార్యక్రమం మనకి ఈ రోజు రెండవ విడత కార్యక్రమం అని చెప్పవచ్చు. సో వారి యొక్క అకౌంట్లలో జమ చేయనున్నట్లుగా వెలువరించారు. సో మెయిన్గా తీసుకుంటే దీని కొరకు మొత్తంగా ఎంతో మొత్తం ఉపయోగిస్తున్నారంటే సో 15,000 కోట్లు అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క మొత్తం అమౌంట్ని మనకి 4 దఫాలుగా మనకి వారి యొక్క మహిళా సాధికారిత కోసం వారి యొక్క అకౌంట్లలో జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ యొక్క రాష్ట్రీయ అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ చేయూత అని చెప్పి ఒక కార్యక్రమంతో ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. వైఎస్ఆర్ చేయూత అనే ఒక కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఈ రోజు వార్తలు వచ్చినటువంటి వ్యక్తులు, సో వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. ఈ రోజు మనకి ఈ యొక్క వార్తల్లో వ్యక్తులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంలో ఒక గొప్ప వినూత్నమైనటువంటి సృష్టించినటువంటి వారు. సో వీరు మనకి వార్తలు ఇచ్చారు. సో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంలో పురస్కారాలు సంబంధించి గ్రహీతలుగా నిలిచినటువంటి 5 persons మనకి ఈరోజు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అని చెప్పవచ్చు. సో వారికి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క 5 ఎవరు అంటే ఎస్ఆర్ ఉఫ్, చాలా డఫ్లో గారు, అండ్ మెయిన్గా తీసుకుంటే అదేవిధంగా జీన్ డ్రైజ్ గారు, అండ్ రఘురామ్ రాజన్ గారు, అండ్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు, అండ్ 5th person వచ్చేసరికి ఎస్ నారాయణ గారు. సో వీరు 5 కూడా మనకి యొక్క ఆర్థిక రంగానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక రంగంలో పురస్కార గ్రహీతలుగా వీరు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మనకి మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో కూడా విన్నాం ఈ యొక్క రఘురామ్ రాజన్ గారికి సంబంధించి. సో రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ అని చెప్తాం. అండ్ అదేవిధంగా అరవింద్ సుబ్రహ్మణ్యం గారు మాజీ ప్రభుత్వ సలహాదారులు, అండ్ ఎస్ నారాయణ
నారాయణ గారు కూడా మనకి. సో ఈ విధంగా వీరి ఐదుగురికి సంబంధించినటువంటి ఒక అంశం, ఆర్థిక అంశానికి సంబంధించి, ప్రపంచ ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి ఒక అంశంతో వీరు ఐదుగురు కూడా మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ వార్తలు నిలిచినటువంటి వ్యక్తుల పట్ల, వారికి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ మనకి. సో గాయస్, ఇది మనకి ఈ రోజు వార్తలు అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించి, అండ్ అదేవిధంగా తీసుకుంటే వార్తలు వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనకి 1 month బ్యాక్ నుంచి యాప్టిట్యూడ్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క యాప్టిట్యూడ్ క్లాసెస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, మా యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కానీ మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని, మా యొక్క ప్రతి అప్డేట్ని అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.